కడప జిల్లాలో ఆర్టీసీ బస్సు దగ్ధమవడం ఇప్పుడు సంచలనంగా మారింది. మరొక భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు అగ్నికి ఆహుతైంది. అయితే విద్యుత్ వైర్లు తగిలి బస్సులో మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. మంటల ధాటికి పూర్తిగా ఆర్టీసీ బస్సు దగ్ధమైపోయింది. వేంపల్లి మండలం వీరన్న గట్టుపల్లె వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కొత్త రోడ్డును నిర్మిస్తుండగా రోడ్డు ఎత్తును పెంచారు. ఆ సందర్భంలో ఆర్టీసీ బస్సు ఆ రోడ్లో వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ వైర్లు ఆ బస్సుకు తగిలాయి. దీంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద సమయంలో బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. డ్రైవర్ అప్రమత్తం అవడంతో ఆ ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే బస్సు మాత్రం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనా స్థలానికి చేరుకొని ఇప్పటికే మంటలు అదుపు చేసింది అగ్నిమాపక సిబ్బంది. ఒక్కసారి నేను మీకు ఆ బస్సును చూపించే ప్రయత్నం చేస్తున్నాను. విజువల్స్లో మీరు చూడొచ్చు. పూర్తిగా బస్సు లోపలి భాగం అంతా కాలిపోయింది. ఆ లోపల సీట్లు, అక్కడ ఉన్నటువంటి ఆ లోపల స్పాంజ్ కానీ ఆ లెదర్ మెటీరియల్ మొత్తం కాలిపోయింది. పై భాగం మాత్రం కొంత డ్యామేజ్ అవ్వక ముందే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకుని వెంటనే మంటలను అదుపు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డు ఎత్తు పెంచినట్లుగా తెలుస్తోంది కొత్త రోడ్డు నిర్మాణంలో భాగంగా. అయితే ఎత్తు పెంచిన సమయంలో పైన ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వైర్స్ చాలా కిందకు వచ్చేసాయి. ఆ సమయంలో బస్సు అటువైపుగా వెళ్లడంతో ఒక్కసారిగా వైర్లు తగలడం, దీంతో మంటలు చెలరేగాయి. అయితే డ్రైవర్ వెంటనే అప్రమత్తం అయ్యి లోపల ఉన్న వాళ్ళందరినీ బయటికి దించేశారు. సో ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ మా ప్రతినిధి కిషోర్ మనతో జాయిన్ అవుతున్నారు. దానికంటే ముందుగా అసలు స్థానికులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి చూద్దాం. వస్తా అంటే వైర్ వచ్చి బస్సు టాప్ తగిలింది. అయితే ఇట్లా పోయినా బస్సు అన్ని సర్వీస్ చూడండి, ఇంత సర్వీస్ చూడండి. అయినా పొద్దున పోయినా ఇట్లా వచ్చేది బండి లాగేసింది అని ఇట్లా వచ్చేది కరెంట్ వైర్ తగిలి మాకు కొంత షాక్ కొట్టాలి. ఇట్లా వచ్చేసింది బండి అంతే. ఆడే తగిలింది వైర్ ఏమో. పొద్దున ఇట్లా సర్వీస్ రోడ్డే, ఇదంతా సర్వీస్ రోడ్డే. పొద్దున తొలిన మంది ఇట్లా వచ్చినాము, అట్లా వైర్ తగిలింది అంతే. అందరికీ దింపేసినాం. ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? 5 మంది దింపేసినారు. ఎవరికి ఏం ప్రాబ్లం లే. బస్సు ఆపుదామని మన్ను అన్నీ వేసినారు. సో అది ఎండకి ఆపలేకపోయినా బండి మన్నుతో ఇది కాలేదు. అలా ఫైరింగ్ అని ఫోన్ చేస్తున్నా. అలా వాళ్ళు వచ్చేందుకు వస్తా అంటే వైర్ వచ్చి. సో మరికొద్ది క్షణాల్లో మా ప్రతినిధి కిషోర్ మనతో జాయిన్ అవుతారు. ఘటనా స్థలం నుంచి డీటెయిల్స్ మరిన్ని మనకు అందించే ప్రయత్నం చేస్తారు. కాకపోతే అక్కడ స్థానికులు చెప్తున్నటువంటి మాటలు మీరు విన్నారు. బస్సు అటుగా వెళ్తోంది, ఒక్కసారిగా వైర్స్ ఆ బస్సుకు తగిలాయి. ఆ తర్వాత మంటలు వచ్చాయని చెప్పి ఆ బస్సులో ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తున్న మాటలు మీరు విన్నారు. అలాగే బస్సు మీరు ఆ టాప్ సైడ్ ఉన్నటువంటి విజువల్ చూడొచ్చు. రైట్ సైడ్ టాప్లో బస్సు కాలిపోతున్న సమయంలో ఎగిసిపడుతున్నటువంటి ఆ పొగని మీరు చూడొచ్చు. అలాగే ఆ కింద విజువల్లో మీరు గమనిస్తే రోడ్డు హైట్ పెంచడాన్ని మీరు చూడొచ్చు. ఆల్మోస్ట్ 1.5 ఫీట్ నుంచి 2 ఫీట్ వరకు హైట్ పెరిగినట్లుగా మనకు కనపడుతోంది. అయితే ఇంత తక్కువ ఎత్తులోకి వైర్లు ఎలా వచ్చాయి అనేదే ఇప్పుడు చూడాల్సి ఉంది. ఖచ్చితంగా వైర్స్ కొంచెం ఎక్కువ హైట్లోనే ఉంటాయి. అయితే అవి ఖచ్చితంగా ఆ పక్కన ఉన్నటువంటి చిన్న మీకు స్తంభాలు కనిపిస్తున్నాయి, ఎలక్ట్రిక్ పోల్స్ కనిపిస్తున్నాయి. అటువైపుగా ఉన్నటువంటి వైర్స్ ఖచ్చితంగా అవి ఆ హైట్ తగ్గడానికి అవకాశం కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 2 ఫీట్ వరకు కూడా రోడ్డు హైట్ పెరిగినట్లు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొంచెం పక్కగా వెళ్ళింది బస్సు రోడ్డుకి. ఆ సమయంలో ఆ వైర్స్ తగలడం, వెంటనే మంటలు అంటుకోవడం మీరు చూడొచ్చు. అప్రమత్తమైనటువంటి డ్రైవర్ ప్రయాణికుల కిందకు దించేశాడు. అయితే బస్సు మాత్రం పూర్తిగా కాలిపోయినట్లుగా కనపడుతోంది. అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణాపాయం జరగలేదు. కొన్ని సందర్భాల్లో పవర్ షాక్ వల్ల కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు మనం చూసాం. ఎలక్ట్రిక్ వైర్స్ తగిలాయి, ఇప్పుడు మంటలు అంటుకున్నాయి. అదృష్టవశాత్తు వీళ్ళందరూ బయటపడ్డారు.